వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అంబరాన్ని అంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చ్లలో ప్రార్థనలు జరిపిన క్రైస్తవులు. వాజ్పేయి జీవితం నేటి తరం యువతకు ఆదర్శం. మాజీ ప్రధాని జన్మదినోత్సవ వేడుకలలో అర్బన్ ఎమ్మెల్యే స్పష్టం. చెరువు నీరు కలుషితం కాకుండా ప్రజలు సహకరించాలి. ఎల్లయ్య చెరువు శుద్ధీకరణ పనులను ప్రారంభించిన పోచారం. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశం. తల్లిదండ్రుల కలలను సాకారం చేసిన బిడ్డలు. ప్రభుత్వ బడిలోనే కొనసాగిన విద్యాభ్యాసం. అక్క తమ్ముడి సక్సెస్ స్టోరీ. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచించారు. విధులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. లాంగ్ స్టాండింగ్ లో ఉన్న వారికి స్థానచలనం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పల్లెల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ లో బుధవారం బోధన్ నియోజకవర్గ స్థాయి పంచాయతీ కార్యదర్శుల పనితీరు, విధులు, బాధ్యతల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పల్లెల ప్రగతి కోసం పంచాయతీ కార్యదర్శులు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్ను వసూలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, గ్రామ పంచాయతీకి సరిపడా నిధులు సమకూర్చుకున్నప్పుడే ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పన్నులు చెల్లించిన వారికి నోటీసులు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో 100% పన్ను వసూలు జరగాలని అన్నారు. పన్ను వసూలులో వెనుకబడి ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని డిపిఓను ఆదేశించారు. సుదీర్ఘ కాలం నుంచి ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న వారికి స్థాన చలనాలు కల్పిస్తూ పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని సూచించారు. పనితీరు సక్రమంగా లేని వారిని ఎంత మాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ప్రతి పల్లెలో స్పష్టమైన మార్పు కనిపించేలా కార్యదర్శులు పనిచేయాలన్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మురుగు కాల్వలు క్రమం తప్పకుండా శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతతో కూడిన ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ అందరితో సమన్వయాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చొరవ చూపాలని, పల్లెల సమగ్ర అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా కార్యాచరణతో ముందుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. సకాలంలో అనుమతులు మంజూరు చేస్తూ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమీక్ష సమావేశానికి గైర్హాజరైన కార్యదర్శుల గురించి వాకబు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా సమీక్షకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని డిపిఓను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 100% పన్ను వసూలు జరగాలని స్పష్టం చేశారు. పన్ను వసూల వివరాలను వెంట ఆన్లైన్ లో పొందుపరచాలని అన్నారు. పన్ను వసూల ప్రగతిని తాను స్వయంగా సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, బోధన్ డిఎల్పిఓ నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాము, బోధనలో దగ్గర సెంటర్ కలెక్షన్ చేసి
ఆడిగా పెద్ద వెహికల్లో పంపిస్తున్నాం. సరే అదంతా అవసరం లేకుండా కనీసం డోర్ కూడా బిండ్ అయ్యేది ఉన్నాయి వస్తాయి. మీ డోర్ పెట్టకుండా మళ్ళీ అంతే వస్తాయి. ఎన్ని డాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మళ్ళీ వెళ్తామా లేకపోతే మనం ఏం చేయాలో కలెక్టర్ గారితో డిస్కస్ చేయండి. అది ఇంపార్టెంట్. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉన్నత బాగా స్మెల్గా అవసరం. ఇంకోటి, ఇవి మనం పేపర్స్ తీస్తా ఉన్నాం కదా, అవన్నీ మనం అవసరం ఇప్పుడు ఎడిపోయినా ఒకటి వేసేది ప్లాస్టిక్ రాదు, కానీ యూజ్ చేస్తలేదు, యూజ్ అయితే కదా. దాన్ని ఏం చేస్తే యూజ్ అవుతుంది? బోర్డులో దాంట్లో మీరు వర్కర్స్ తో పని చేయించుకోవడానికి సెక్రటరీగా మీరు పెట్టుకున్నాను, అంతేనా? మరి డ్యూటీస్ ఏమి ఉన్నాయో అవన్నీ చేయండి. ఈ మీ డ్యూటీతోని 100 మంది సంపాదించారు. నిర్లక్ష్యం అనేది ఉండదు ఎక్కడ కూడా. ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాం, మీ శానిటైజేషన్ లేబర్ ప్రతి దగ్గర ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకు? వాళ్ళు తక్కువ సాలీలో అంత ఆ పని చేస్తారు బాబు. అందరికీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇక్కడ ఇల్లు కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. 50 ఏదైనా సప్తాహ సార్ డబుల్ బెడ్రూమ్ ప్రతి ఊరికి ఇస్తున్నాం. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ వేరులకి మనం తహసీల్దార్ అంటారు, వాళ్ళకి నోటు ఇచ్చి. ఎందుకంటే మనకు తక్కువ సార్లు చూస్తున్నారు కానీ దేనికి తీసుకుంటారు. సో భోజనం వచ్చేసి పోస్టింగ్ చేయాలి. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ మీద అటువంటి పర్సన్స్ తప్పనిసరిగా ఏంది మీరు అందరూ మంచిగా చేస్తే మంచిగా ఉంటుందని మా బాధ. ఎక్కడైతే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా జరిపించండి. మేము ఉన్నప్పుడు బాగా అయినంత మట్టుకు ఇచ్చాము వాటర్ ప్లాంట్స్. ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ అవసరమా, మీరు అఫీషియల్గా తీసుకోండి. కలెక్టర్ గారు అన్ని పనులు వచ్చేందుకు కేవలం మీతో మాట్లాడటం కాదు, ప్రజలు మీరు డ్యూటీలు నిర్లక్ష్యం చేస్తే లక్షల మంది సఫర్ అవుతారు. అయినంత మటుకు ఆ సఫర్ కాకుండా డ్యూటీ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ పైన మండల ఆఫీసర్కి ఏంటి, మండల ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇస్తారు, కలెక్టర్ గారితో మాట్లాడతారు. నగర శివార్లోని న్యూట్రిషన్ రైస్ మిల్లును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కెనల్ రైస్ ను ఉత్పత్తి చేసిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఖానాపూర్ శివార్లో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కెనల్ రైస్ ను ఉత్పత్తి చేసిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల రేషన్ దుకాణాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ప్రతి నెల అందిస్తున్న సన్న బియ్యంలో పోషకాల కోసం ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను మిళితం చేసి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ ను నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ నిశిత పరిశీలన జరిపారు. దీని తయారీ విధానాన్ని గమనించి మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రవణ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్నందున తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఆర్మూర్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువులపై దాడులను వెంటనే ఆపాలని, ప్రపంచ దేశాలు హిందువులకు సానుభూతి తెలపాలని, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు భారత ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. స్థానికులు కూడా పాల్గొని సంఘటిత దృఢతను వ్యక్తం చేశారని విశ్వ హిందూ పరిషత్ నేతలు పేర్కొన్నారు. హిందువుల హక్కుల పరిరక్షణ కోసం ఇలాంటి ఉద్యమాలు నిరంతరం కొనసాగించబడతాయన్నారు. ప్రతి హిందువును రక్షించడం, ప్రపంచానికి నిజాన్ని తెలియజేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జై శ్రీరామ్.
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో యథావిధిగా గత సంవత్సరం ఇస్కాన్కి చెందినటువంటి గురువుపై దాడులు కావచ్చు, మరియు అదేవిధంగా ఆపకుండా మళ్ళీ 2 రోజుల కిందట శర్మ అనే వ్యక్తిపై దారుణంగా దాడి చేయడమే కాకుండా అతన్ని తగలబెట్టి ఊరేగించడం జరిగింది. బంగ్లాదేశ్లో ఇలా అనేక రోజులుగా హిందువులపై మానభంగాలు కావచ్చు, దాడులు కావచ్చు, నరుకుతా ఉన్నారు, చంపుతా ఉన్నారు. కానీ ఆ దేశం ప్రధాని అయినటువంటి అతను ఏమాత్రం కూడా చర్య తీసుకోవడం లేదు. ఈరోజు కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నుంచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల రక్షణ కొరకు మన భారతదేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే విధంగా బంగ్లాదేశ్ చర్యలు కనుక ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. మరియు మన దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్ని చూసుకుంటా విడిచిపెడితే రేపు మన దేశంలో కూడా ఇలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. హిందూ బంధువులారా, ఇప్పటికైనా మేలుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా మన హిందూ బంధువులుగా భావించి ప్రతి ఒక్కరు స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎన్నో మానవ సంఘాన్ని ముంగడికి వస్తారు. అదే హిందువులపై దాడి జరిగినప్పుడు ఇట్లా జరిగినప్పుడు ఎందుకు ముందడికి వస్తలేరు? ఇది పెద్ద సిగ్గుచేటు, ఇది ఏమైనా చర్య. కాబట్టి హిందువులందరూ సంఘటితం కావాలా. సంఘటితమై ఖచ్చితంగా దీపదాస్ శర్మపై ఎక్కడైతే దాడి జరిగిందో అతనిపై మన హిందువులందరూ కూడా సంఘటితంగా ఉండి ఆయనపై మనం రక్షణగా కావాలా. ఈరోజు భారత ప్రభుత్వం ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై ఖచ్చితంగా రక్షణ కల్పించాల బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ఎన్ని దాడులు జరిగినా కానీ ఎందుకు మౌనం పాటిస్తుంది? ప్రపంచ దేశాలు కూడా మౌనం పాటించడం ఏం లేదు. ఖచ్చితంగా హిందువులకు అందరూ కూడా ప్రపంచ దేశాలు రక్షణ కావాలా. ఎక్కడైతే హిందువులు ఎక్కడ ఉన్నా కానీ హిందువులు కూడా ప్రతి ఒక్కరు మన బంధువులు. ఖచ్చితంగా హిందువులందరికీ మన రక్షణగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కాదు, యావత్ సమాజం కూడా మొత్తం ముందర రావాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిపారు. ప్రతి పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తు జనన పండుగ అని తెలిపారు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారన్నారు. ఈ పండుగ ప్రేమ, శాంతి, దాన ధర్మాలకు ప్రతీక అన్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, ఇళ్లను శోభాయమానంగా అలంకరించుకోవడం, క్రిస్మస్ చెట్లు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, శాంతా క్లాస్ వంటి సంప్రదాయాలతో ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందుకే డిసెంబర్ 25th ని క్రిస్టమస్ క్రిస్టియన్స్. అయితే ధనుష్ ఇప్పుడు క్వశ్చన్ అడిగింది కదా, స్టార్ ఎందుకు పెట్టుకుంటారు అనేసి. యేసయ్య పుట్టిన రోజున అంటే స్టార్, గొల్లలు ఉంటారు కదా, గొర్రెలు కఫర్లు ఉంటారు కదా, వాళ్ళకి దేవదూత ప్రత్యక్షమయ్యి మిమ్మల్ని ఏలబోయే మహారాజు ఇక్కడ పుట్టిండు బెత్లహేంలో పశువులండి, అదే మార్గం కూడా వెళ్ళండి, ఎక్కడ అవుతుంది అక్కడ యేసుక్రీస్తు ఉంటాడని చెప్తారు. అందుకనే ఈ స్టార్ ని పెట్టుకోవడం జరుగుతుంది క్రిస్టమస్. అర్థమైనా? ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్? ఎక్కువగా ఏమంటారు క్రిస్టియన్స్ ఏమంటారు? ఇది హిందూ దేశంలో పుట్టిందని ఎక్కువ, అమెరికా దేవుడు అమెరికా నుంచి వచ్చింది అనేసి అంటారు. అయితే అక్కడ పిల్లల కోరికలు తీర్చడానికి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారన్నారు పెద్దలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తే పిల్లల్లో నైపుణ్య అభివృద్ధి చెందదు అన్న అనుమానాలను పటాపంచలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు వీరు. పట్టుదలతో చదివితే ఎంతటి కష్టానైనా సులువుగా మలుచుకోవచ్చని నిరూపించారు. ఈ అక్క తమ్ముడు తండ్రి ఉన్నత విద్యను అభ్యసించినా ప్రభుత్వ ఉద్యోగం పొందలేకపోయాడు. కానీ ఆయన కుమారుడు మాత్రం ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించే సర్కార్ కొలువులు సాధించి అందరిచే ఔరా అనిపించుకుంటున్నారు. కోటగిరికి చెందిన అక్క తమ్ముడుపై లోకల్ న్యూస్ సక్సెస్ స్టోరీ. వీరిద్దరూ ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి అమ్మనన్న కన్న కలలను నెరవేర్చారు. వీరే కోటగిరి మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ పిల్లలు. వీరి అమ్మ స్వరూప ఉన్నత చదువులు చదివిన భర్త గంగాధర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోలేకపోయాడని దిగులు చెందింది.
కానీ ఆమె సంతానం ఆమె ఆశయాలను కలలను సాకారం చేశారు. భర్తకు ఉద్యోగం రాకపోయినా సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతో ఆమెకు కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోటగిరి సర్పంచ్ బాధ్యతలు చేపట్టింది. భర్త గంగాధర్ సహకారంతో కోటగిరి గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దింది. కానీ పిల్లలు ఎదిగే సమయంలో విధి ఆడిన వింత నాటకంలో భర్త గంగాధర్ భార్య పిల్లల్ని వదిలి కానరాని లోకానికి వెళ్లిపోయాడు. కానీ ఆయన చేసిన సేవలు వృధా కాలేదు. తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ 2 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి ఒకరు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. దీంతో మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన విషయాన్ని తెలుసుకున్న గంగాధర్ స్నేహితులు, అభిమానులు వారి ఇంటికి వచ్చి శాలువతో ఆయన బిడ్డలను సత్కరించి అభినందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ కుమారుడు హంగర్గ విశాల్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 3 ఫలితాలలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఆయన చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే అభ్యసించాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నిజాం సాగర్ లో గల నవోదయ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. డిగ్రీ హైదరాబాద్ పట్టణంలోని నిజాం కాలేజ్ లో, పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. పీజీ పూర్తి చేసిన నాటి నుండి అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరే ఉండి చదువుకొని పరీక్ష రాసి గ్రూప్ 3లో ఉద్యోగం సాధించారు. అదేవిధంగా విశాల్ సోదరి వినీల సైతం పూర్తి చదువును ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి 2024లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎస్జిటి ఉపాధ్యాయురాలుగా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తుంది. వీరిద్దరూ పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చడంతో వీరికి అమ్మ నాన్న స్నేహితులు శాల్వాలతో సత్కరించి అభినందిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు ప్రజలకు చేసిన సేవలే నేడు భగవంతుడు వీరికి ఉద్యోగ అవకాశాలను కల్పించారని పలువురు ప్రశంసిస్తున్నారు. చదువులో పోటీపడి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వీరు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి తండ్రి హంగర్గ గంగాధర్ ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత విద్యను అభ్యసించి మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి రిపోర్టర్ గా, కోటగిరి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్న భార్య స్వరూపకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు ఎన్నో సేవలు చేసి పిల్లలు ఎదిగే సమయంలో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో సైతం బాధను దిగమింగుకుని తల్లి ఆశయాల కోసం నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టారు. తల్లి బాధతో ఉన్నప్పుడు తండ్రి రాలేడని అమ్మకు ధైర్యం చెబుతూ తమ కాళ్లపై తాము నిలబడాలని ముందుకు సాగడం మొదలుపెట్టారు. వీరి అకుంఠిత పట్టుదలకు సరస్వతీదేవి సైతం కరుణించి కృపా కటాక్షలు అందించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి అందరిచే ఔరా అనిపించుకున్నారు. గంగాధర్ మరణానంతరం కూతురు భర్త ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ నీలిమను ప్రోత్సహించారు. చదువు కోసం నేనున్నానని ధైర్యం చెప్పి చదువును ఆపకుండా వారికి ముందుకు సాగించారు. స్వరూప కూతురికి 2 పిల్లలు ఉన్నా చదువు పట్ల ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. కూతురు పిల్లలు ఆమె చదువుకు ఆటంకం కావద్దని అమ్మమ్మ స్వరూప పిల్లల బాగోగులు చూస్తుంది. దీంతో నీలిమ వెనుదిరిగి చూడకుండా 2024 డిఎస్సిలో ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించింది. గంగాధర్ చనిపోయిన సంవత్సరంలోపే కూతురు వినీలకు టీచర్ ఉద్యోగం వచ్చింది. అల్లుడు కొడుకుగా మారి అత్తగారింట్లో కుటుంబ పోషణ చేస్తూ విశాల్ కు ధైర్యం చెబుతూ వచ్చాడు. బావ తోడవడంతో విద్యను అభ్యసించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తూనే వచ్చాడు. సంవత్సరం కిందట రాసిన గ్రూప్ 3 ఫలితాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ ఫలితాలలో విశాల్ కు మంచి మార్కులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ బీసీ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి మాజీ సర్పంచ్ స్వరూప ఆనంద భాష్పాలు రాలుస్తూ సంతోషం వ్యక్తం చేసింది. తాను కన్న కలలు తన పిల్లలు నెరవేర్చడంతో హర్షం వ్యక్తం చేసింది. వీరికి వీరి తల్లిదండ్రుల అభిమానులు, స్నేహితులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ శాల్వతో సత్కరిస్తుంటే తల్లి స్వరూపకు పట్టరానంత ఆనందం వేస్తుంది. స్వర్గీయ సీనియర్ జర్నలిస్ట్ హంగర్గ గంగాధర్ స్నేహితులు, కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన నివాసానికి చేరుకుని ఆ 2 పిల్లలకు శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులు మాట్లాడుతూ కష్టపడి చదివి అమ్మ నాన్న కన్న కలలను నెరవేర్చడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కోటగిరి ఉమ్మడి మండల విద్యార్థులు వీరిద్దరిని ఆదర్శంగా తీసుకుని మంచి చదువులు చదివి ఉన్నత రంగాలలో చేరుకోవాలని ఆశించారు. కష్టాలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లి కలలను నిజం చేసిన వీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది వీరి సక్సెస్ స్టోరీ. కోటగిరి మండల కేంద్రంలోని సీనియర్ పాత్రికేయులు హంగర్గ గంగాధర్ గారు కుమారులు విశాల్, కుమార్తె వినిల ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. వారికి ఈరోజు పాత్రికేయుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. నేడు గంగన్న కలలను నిజం చేసిన కుమార్తె కుమారుడు
వాళ్ళ కలలను ఏనాడు మర్చిపోలేరు. ఆయన ఎన్నో కలలు కన్నారు. దానికి అనుగుణంగానే నేడు ప్రభుత్వ ఉద్యోగాలు కష్టపడి చదివి సంపాదించారు. ఆయన కలలను ఏ రోజు మర్చిపోలేరు. ఉమ్మడి మండలాల్లోని పాత్రికేయులు కానీ, గ్రామాలలో ఉన్న సర్పంచులు, మాజీ సర్పంచులు, తన మిత్ర బృందానికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. నేడు ఆయన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన సేవలకు ఫలితంగానే ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన కలలను ఏనాటికి మరవకుండా మరి వాళ్ళ విశాల్ ఎన్నో గుర్తుండేటట్టు సేవలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకు హైదరాబాద్లోని గ్రూప్ 3లో సంక్షేమ శాఖ బీసీ ఆధ్వర్యంలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ ఉద్యోగం పట్ల మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఆయనకు ప్రెస్ క్లబ్ తరపున ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. బంగ్లాదేశ్ అల్లర్లతో యావత్తు హిందూ సమాజం ఏకం కావాలని హిందూ ఐక్యవేదిక కోరింది. ఇలాంటి మరణ దమనకాండలో హిందువులలో ఐక్యతను కలిగించాలని పటేల్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో దీప్ చంద్ర దాస్ సజీవదానం చేసినటువంటి ప్రపంచమంతా వారి సజీవదానాన్ని చూడాల్సి వచ్చిందన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. భారతదేశం పెట్టినటువంటి భిక్షతో ఈ ప్రపంచ చిత్రపటంలో బంగ్లాదేశ్ కనిపిస్తుంది అంటే దానికి కారణం ఈ భారతదేశం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీల దృష్టిలో పెట్టుకుని ఏ రకంగానైతే దాడి చేస్తున్నారో ఇది ప్రపంచమంతా గమనిస్తుందన్నారు. ప్రపంచం మేలుకోవాలని అక్కడ ఉన్న హిందువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో దీప్ చంద్రదాస్ అనే వ్యక్తిని సజీవ దహనం చేసినటువంటి ప్రపంచం అంతా కూడా వారి సజీవ దహనాన్ని చూడడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. భారతదేశం పెట్టినటువంటి భిక్ష ఈరోజు బంగ్లాదేశ్ ఉన్నది. ఈ ప్రపంచ చిత్రపటంలో కనబడుతుందంటే దానికి కారణము ఈ భారతదేశం. అక్కడున్న మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే దాడి చేస్తుర్రో అది ప్రపంచం అంతా గమనిస్తుంది. ప్రపంచం మేలుకోవాలి. ప్రపంచం మేలుకొని అక్కడున్న హిందువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశంలో మైనార్టీలు ఉన్నారు. ఈ మైనార్టీలు కూడా అక్కడున్న బంగ్లాదేశ్ మైనార్టీలకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశము శాంతియుతంగా ఉంది. మా ధర్మమే మా ఆయుధము అనే కాన్సెప్ట్ తోటే పనిచేస్తుంది. అట్లాంటి ఆ చంద్రదాస్ని ఏ రకంగా అయితే కాల్చి చంపేయడమో అందరి హృదయాలంతా కూడా చలించిపోయినాయి. భారతదేశంలో శాంతంగా ప్రశాంతంగా ఉంటున్నామని అనుకుంటున్నారా? ఇక్కడున్న మన గల్లీలో కూడా ఈ పరిస్థితి ఉంది. మన హిందూర్ నగరంలో కావచ్చు ఎంతో మంది అమ్మాయిల మీద ఎంతో మంది దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు శాంతియుతంగా పశ్చిమ బెంగాల్లో సాధు సంతులంతా కదిలి బంగ్లాదేశ్లో మైనార్టీ అయినటువంటి హిందువులను చంపితే శాంతియుతంగా నిరసన చేస్తే అక్కడ ఒక దొంగ ముండ మన హిందువుల మీద ఈరోజు దాడి చేపించడం జరిగింది. లాఠీ చార్జ్ చేపించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, హిందువు బలపడితేనే ఈ భారతదేశం బలపడుతుంది. భారతదేశం బలపడితేనే విశ్వం బలపడుతుంది. ఇది అందరూ చెప్తున్నారు. దానికి కట్టుబడి హిందువులంతా ఐక్యతంగా ఉండి ఈ ఏదైతే చంద్రదాస్ని చంపడం జరిగిందో అదందరం కూడా ఖండిస్తున్నాము. వారికి హిందూ ఐక్యవేదిక దాని ఆ బ్యానర్ పైన ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! శ్రీరామ్! ఒకటే డిమాండ్ చేస్తారు, పాకిస్తాన్ మీద ఏదైతే సర్జికల్ స్ట్రైక్ కావచ్చు ఈ రకంగా అయితే దాడి చేసిరో బంగ్లాదేశ్ పైన కూడా తక్షణమే యుద్ధం ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా డిమాండ్ చేస్తారు. మోడీ గారు ఉన్నట్లనే ఈ విశ్వం భారతదేశం వైపు చూస్తుంది. మోడీ గారి మీద రక్తదానం వల్ల ఆపదలో ఉన్న వారికి ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుని పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అభిమానులు ఇందల్వాయి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత్కూర్ నవీన్ గౌడ్ పుట్టినరోజు శుభ సందర్భంగా రక్తదానం నిర్వహించి ప్రభుత్వ హాస్పిటల్ నిజామాబాద్ సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. డాక్టర్ ఇమ్రాన్ అలీ, బైరి రవి, కొటాల సంజు, శ్రీనివాస్ గౌడ్, గంగిరెడ్డి రవి, శంషుద్దీన్, నిషార్, హైమద్, శీలం, రాకేష్, రాము, మహేందర్, నవీన్, సంతు, నర్సింగ్, సత్యనారాయణలు పాల్గొన్నారు. చెరువు నీరు కలుషితం కాకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఎల్లయ్య చెరువు శుద్ధీకరణ పనులను ఆయన ప్రారంభించారు.
బాన్స్వాడ పట్టణంలో పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రిస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కలిసి ఎల్లయ్య చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎల్లయ్య చెరువులో మురికి నీరు ప్రవేశించకుండా పరిసర ప్రాంత కాలనీలైన పాత బాన్స్వాడ, సంగమేశ్వర కాలనీ, టీచర్స్ కాలనీలో నివసించే ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు 3,14,00,000 రూపాయలతో చేపట్టబోయే ఎల్లయ్య చెరువు సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. కొందరు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఎల్లయ్య చెరువు కబ్జాకు గురి అవుతుందని రాజకీయం చేస్తున్నారని అన్నారు. బాన్స్వాడ పట్టణంలో గతంలో జరిగే వారింతపు సొంత స్థలంలో రద్దీ పెరిగి సరిపోకపోవడం, రోడ్లపై ట్రాఫిక్ పెరగడంతో రోడ్డు ప్రమాదాలను నివారించడానికే వారంతపు సంత ఎల్లయ్య చెరువు వద్దకు మార్చడం జరిగిందని చెప్పారు. కబ్జాకు గురి అవుతుందని మాట్లాడుతూ రాజకీయం చేయవద్దని సూచించారు. ప్రజలకు మంచి చేసేందుకు సహకరించాలని ఆయన అన్నారు. బాన్స్వాడను డెవలప్ చేయడం కోసం కనకం కట్టుకొని మన పెద్దలు మరి పోచారం సిన్నన్న గారి అంగడి విషయంలో కూడా సరే కొంతమంది ఎవరో ఏ పార్టీ వారు ఆ పార్టీ వారు వాళ్ళకి తెలియదు, దాని ప్రాముఖ్యత తెలియదు. ప్రతిదానికి రాజకీయం చేస్తారు. పిచ్చోళ్ళు, పిల్లలు, అనుభవం లేనటువంటి వ్యక్తులు. పరిసర గ్రామాల వారు బాన్స్వాడ అంగడికి రావాలనే కోరిక పెరిగిన కొద్దీ ఆ స్థలంలో సరిపోక అంగడిని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. అంగన్నాడు జరిగేటువంటి ట్రాఫిక్ రోడ్ల మీద కూర్చోకుండా ప్రమాదాలు, ప్రాణాలు నివారించగలిగాం. ఆ సోదరులు ఎవరైనా వచ్చిన వారు కూడా అర్థం చేసుకోండి. ఎవరి కోసమో లేకుంటే మేమేదో కబ్జా పెట్టడానికి కోసం కాదు, అటువంటి అలవాటు మాకు లేదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ప్రతిదానికి రాజకీయం చేయకండి. ఎక్కడ రాజకీయం చేయాలి అక్కడ చేసుకోండి. అందుకే మీకు ఏమి రాలేదు కదా సీట్లు. సర్పంచ్ పోటీ చేస్తే ఏమి రాలేదు. ఎందుకు అనవసరంగా అట్టి దుంకులాడతారు? మంచి పని కోసం మీరు సహకరించండి, మేము కూడా సహకరిస్తాం. ఒకరినొకరు అర్థం చేసుకుందాం తప్పితే మీరందరూ కూడా ఏదో రాజకీయం చేయాలని ప్రతిసారి ప్రయత్నం. ఈ రోజు పొద్దున వచ్చారట, మళ్ళీ గంగాధర్ గారు సంజాయించారట. చూసినరా ఇంతమంది, ఇన్ని వెహికల్లు, ఇన్ని ఆటోలు, ఇన్ని మోటార్ సైకిల్, ఇన్ని బండ్లు, అది ఆడబెడుతుంటే చూడండి అని చెప్తే చూసుకుంటా అట్లాంటి వెళ్ళిపోయినట్టు. సో అది ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది నేను గుర్తు చేస్తూ. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగ. నిజామాబాద్ నగరంలోని సిఎస్ఐ ప్రార్థన మందిరానికి కొత్త శోభ సంతరించుకుంది. విద్యుత్ దీపాల వెలుగులో చర్చ్ మెరిసిపోయింది. గురువారం ఉదయం క్రైస్తవులు నూతన వస్త్రాలను ధరించి కారణ జన్ముడి వేడుకలలో పాల్గొన్నారు. క్రిస్మస్ అనేది ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, శాంతి, ప్రేమ, కరుణకు చిహ్నం. యేసుక్రీస్తు జననం క్రైస్తవ నమ్మకం ప్రకారం లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన దినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటారు. మానవాళికి పాప విముక్తి కలిగించడానికి, దైవ సందేశాన్ని అందించడానికి దేవుడే నరుడిగా ఈ లోకంలో జన్మించారని భక్తులు నమ్ముతారు. శాంతి మరియు సంతోషం. క్రిస్మస్ అంటేనే శాంతి. గొర్రెల కాపర్లకు దేవదూతలు కనిపించి లోకమంతటికి కలిగే మహా సంతోషకరమైన శుభవర్తమానమని యేసు జననాన్ని ప్రకటించారు. అందుకే ఈ పండుగ ప్రజల మధ్య సమాధానాన్ని, సంతోషాన్ని పంచుతుంది. సంప్రదాయాలు, చిహ్నాలు. క్రిస్మస్ వేడుకల్లో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. క్రిస్మస్ ట్రీ పచ్చదనం, నిత్య జీవనానికి చిహ్నంగా అందమైన చెట్టుతో అలంకరించారు. యేసు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు మార్గం చూపిన నక్షత్రానికి గుర్తుగా ఇళ్లపై నక్షత్రాలను వెలిగిస్తారు. ఈ పండుగలో ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, పేదలకు సహాయం చేయడం, అన్నదానం చేయడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. తన వద్ద ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవడమే నిజమైన క్రిస్మస్ అని దీని ఉద్దేశం. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన ఈ చర్చ్ లో ఉదయం నుండి వేడుకలు మొదలయ్యాయి. భక్తజనులు ప్రార్థనా మందిరానికి చేరుకుని భక్తి గీతాలతో యేసును కొలిచారు. ద్వేషాన్ని వీడి ప్రేమను పెంచుకోవాలని, చీకటిని తొలగించి వెలుగును నింపుకోవాలని క్రిస్మస్ పండుగ మనకు సందేశాన్ని ఇస్తుందని ఫాదర్ రెవరెండ్ జార్జ్ భక్తులకు సందేశాన్ని ఇచ్చారు. కొదువలలో ఉన్న క్రైస్తవ సోదరులు నమ్మేటటువంటి నమ్మిక ఏమిటంటే దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించినాడని, ఆయనకు యేసు లేదా ఇమ్మానుయేలు అనే పేరు పెట్టినారని. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈరోజు మన కుటుంబాలలో కొరతలున్నవారు, ఒంటరితనంలో ఉన్నటువంటి వారు, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులు కలిగినటువంటి వారు, అనారోగ్యం కలిగినటువంటి వారు, ఇలా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క రకమైన సమస్యల మధ్య, పోరాటముల మధ్య, శాంతి సమాధానము దూరమైన స్థితి మధ్య నలిగిపోతూ ఉండగా ఈ క్రిస్మస్ దినాన మనందరికీ కలిగేటటువంటి ధైర్యం ఏంటనంటే యేసు ప్రభువు లేక దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన మన కంటికి కనబడకపోవచ్చు, కానీ మనం ఏడుస్తూ ఉండగా, మనం వేదన పొందుతూ ఉండగా,
మన ఒంటరితనంలో ఉండగా ఆయన దూరంగా లేడండి. మన ప్రక్కన ఆత్మ స్వరూపిగా ఉండి మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఆ సమస్యలలో నుండి విడుదలలోనికి నడిపించడానికి, మన జీవితంలో బాగు చేయడానికి మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడని. ఎవరు కష్టాలలో ఉన్నా దేవా నాకు సహాయం చేయండి అని మీరు పిలవండి. మీ జీవితంలో ఆయన సంక్షేమంలోనికి, దీవెనలోనికి నడిపిస్తాడని గుర్తు చేస్తూ మరొక పర్యాయం సిఎస్ఐ సెంటినరీ చర్చ్ కంటేశ్వర్ నిజామాబాద్ గౌరవ సంఘంలో ఉన్నటువంటి నాయకులు, నాయకురాళ్ళు, పాలక మండలి అంతటి పక్షాన నిండు కృతజ్ఞతలను మరి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లు తెలిపారు. ఆదర్శ గ్రామాలుగా మార్చి అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని తెలిపారు. చదువు కాదు సంకల్పమే బలం అన్న దృఢ సంకల్పంతో గ్రామాభివృద్ధికి నడుం బిగించారు కొండ్ర కమల దశరథ్. ఆలూరు మండలం గుత్ప గ్రామం సర్పంచ్ గా నియామకమైన ఆయన బాధ్యతల అనంతరం విద్య లేకపోయినా గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 2025 రోజు నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన గుత్ప ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను మర్చిపోని రోజు అది. మీకు ఏదైతే హామీ ఇచ్చిందో అది కంపల్సరీ నెరవేరుస్తా. నేను ఇప్పుడు ఏ పదవిలో ఉన్నా, ఇప్పుడు సీతక్క వస్తుంది 17వ తారీఖు నాడు, ఇప్పుడు వినయ్ రెడ్డి ఆదివారంలో మనము ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో పని తీసుకోవాలని ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా నేను నిధులు తెస్తాను, నేను మాట ఇచ్చిన పనులు ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మన లీడర్లు ఉన్నారు, నన్ను పరిచయం చేసి తోలుకపోతారు. వాళ్ళ ధారణ గ్రామంలో ఈది లైట్లు, తాగినీటు, సర్పరణ గల్లీ గల్లీ తిరిగి ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవి మనము, ఎక్కడైతే సీసీ రోడ్లు ఉన్నాయో సీసీ రోడ్లు లేవో సీసీ రోడ్లు ఖచ్చితంగా చేపిస్తా. పింఛన్లు ఎవరికి అందరో పై లీడర్లతోని ఖచ్చితంగా నిలబడి చేపిస్తానని హామీస్తున్నాను. గుత్ప గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇదిలా ఉండగా అంకాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు సర్పంచ్ దేవేందర్ రెడ్డి. అన్ని పార్టీలు ఒక్కటై తన గెలుపును అడ్డుకోవాలని చూసినా ఆపలేకపోయారన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సొంత గ్రామం అంకాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అంసాపూర్ దేవేందర్ రెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టిన నా అంకాపూర్ గ్రామ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంకాపూర్లో ఎన్నికల్లో ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లలో పనిచేసే వారికే పట్టం కడతామని, మరొకసారి రుజువు చేశారు. నాయకులంతా ఒకవైపు, ఈ సామాన్యుడు ఒకవైపు. గత 10 సంవత్సరాల్లో నేను చేసిన సేవా కార్యక్రమాలకు కానీ, అన్నా అంటూ నేను వస్తే నేనున్నానంటూ వాళ్ళ వెంబడి నడిచి వారికి అండగా నిలిచి, ఏ పనున్నా నేనున్నానని ఒక భరోసా నింపి వారికి అన్నిత్యం వారితో కలిసి ఉండి, ఈ అన్న అయితే మాకు చేస్తాడు, అన్న అయితే మాకు అందుబాటులో ఉంటాడు అన్న ఉద్దేశంతో నాకు బ్రహ్మరథం బట్టి అఖండ ఘన విజయం సాధించి పెట్టిన నా అంకాపూర్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లలో నాకు రాజకీయ శత్రువులు ఎవరు లేరు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉండే. అది ఎన్నికల సమయం అప్పుడు మాత్రమే. ఎన్నికల తర్వాత నా అంకాపూర్ గ్రామ ప్రజలంతా నా సహోదరులే. ఏ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, వాళ్ళంతా పార్టీలకు ఎలక్షన్లప్పుడే పార్టీ నాయకుల, పార్టీకి సంబంధించిన పనులు చేసుకుందామనే దాంట్లో ఉండాలి.
మాజీ ప్రధాని అపార మేధావి అటల్ బిహారీ వాజ్పేయి జీవితం నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ సుపరిపాలన దినంగా ప్రకటించింది. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మాజీ ప్రధాని భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్పేయి నేటి తరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార మేధావి కవి అయినటువంటి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మాటల్లో మృదుత్వం, అందరినీ ప్రేమగా పలకరించే స్వభావం కలిగిన వ్యక్తి అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమ, భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు. అణు పరీక్షల ఒప్పందం తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని, అదేవిధంగా వాజ్పేయి హయాంలో ఆడపిల్లల చదువు కోసం కీలక నిర్ణయాలు తీసుకుని ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో తెలియజెప్పి పురుషులతో సమానంగా ఆడపిల్లలు చదువుల్లో రాణిస్తారని, మహిళల్లో ధైర్యం నింపిన వ్యక్తి వాజ్పేయి అన్నారు. తన ప్రసంగంతో దేశ ప్రజలను ఎందరినో ఆకట్టుకున్నారని తెలిపారు. గత సంవత్సరం ఆయన 100వ జయంతి రోజున సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ముఖ్యంగా నేటితరం యువత వాజ్పేయి వ్యక్తిత్వాన్ని పుస్తకాల్లో చదివి ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవంతిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, బీజేపీ మాజీ కార్పొరేటర్స్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరము 100వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వాజ్పేయి గారి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్థాపనలో మరియు భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులుగా పనిచేసిన ఆయన మాటలలో మృదుత్వం, నిర్ణయాలు కఠినత్వం. ఆయన ఒక మంచి మనిషి, ఒక జ్ఞాని, ఒక కవి. ఆయన కవిత్వంలో దేశభక్తి, మానవత్వం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్రొక్లైన్ అణుపరీక్ష ప్రపంచం మొత్తానికి భారతదేశం అణుపరీక్షలో కూడా ముందుందని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి జాతీయ రహదారులు మరియు బాలికల విద్యా వ్యవస్థ గురించి బీజం నాటిన ఆయన ఈరోజు మనము ఆయన దారిలోనే గత 12 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఆయనని ఆదర్శంగా తీసుకొని తన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. ఈరోజు జాతీయ రహదారులు గడ్కరీ గారు ఆ ఇన్స్పిరేషన్ వాజ్పేయి గారిని రాబోయే తరతరాలు మర్చిపోలేని వ్యక్తి. ఆయన జన్మదిన సందర్భంగా సుపరిపాలన దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు మరొకసారి ఆయన జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. పేదల స్వంతింటి కళను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతనంగా గృహాలు మంజూరైన వారికి ఇంటి నిర్మాణం ముగ్గులు పోశారు. పాక్లూరు మండలం మాణిక్బండర్ గ్రామంలో 2వ డివిజన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీ జనరల్ సెక్రటరీ జి పురుషోత్తమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాణిక్బండర్ గ్రామ అధ్యక్షులు టిఎన్ రెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జన్మదినాన్ని ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో క్రైస్తవులు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా చర్చ్లలో క్రైస్తవ సోదరులు బైబిల్ సూక్తులను పఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన వస్త్రాలు ధరించిన క్రైస్తవ సోదరులు ప్రార్థనా మందిరాలకు తరలిరావడంతో చర్చ్ల వద్ద పండుగ శోభ సంతరించుకుంది. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని బెతానియా చర్చ్, ఎంఎస్సి ఫారం, సెయింట్ థామస్, వడ్డేపల్లి సెయింట్ ఫాల్స్ చర్చ్లతో పాటు పోచారం, జానకంపేట్, ఏఆర్పి, అంబంవై గ్రామాలలో గల చర్చ్లలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పిల్లా పాపలతో క్రైస్తవ సోదరులు, మహిళలు నూతన వస్త్రాలు ధరించి చర్చ్ల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్లు, విద్యార్థులు, క్రైస్తవ విశ్వాసకులు క్యారోల్ పాటలు, కీర్తనలు, ఉపన్యాసాలతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బెతానియా చర్చ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ తిమోతి రాజు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సంతోషాలను నింపే పండుగ అని, పండుగ వేడుకలు సమైక్యత, సేవ, ప్రేమ వంటి విలువలను ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆనందం, ఆశ, విశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. పండుగ సందర్భంగా చర్చ్లలో చిన్నారులు, మహిళలు, యువకులు, క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో సందడి చేస్తూ యేసుక్రీస్తు నామాన్ని స్మరించారు. బెతానియా చర్చ్ లో చర్చ్ ఫాదర్ తిమోతి రాజు క్రైస్తవులకు సందేశాలిచ్చారు. క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చ్ల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బెతానియా చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. పండుగ వేడుకల్లో పార్టీలకు అతీతంగా నాయకులు చర్చ్ కు తరలి వచ్చి వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సోదర భావంతో మెదగాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆలపించిన భక్తి పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చర్చ్ లో ఏర్పాట్లను నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భయపడబడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ప్రజలందరికీ కూడా, అనగా ప్రపంచమంతటిలో కూడా 254 దేశాలు పైగా ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో అందరికీ కూడా యేసు ప్రభు వారు ప్రభువే. అపోస్తుల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటారు. అందుకే ఇక్కడ ఆ దూత వచ్చి పరలోక సైన్య సమూహాన్ని యేసు ప్రభు వారు ఎప్పుడైతే జన్మించారో ప్రజలందరూ కూడా కలగబోయే మహా సంతోషకరమైన సువార్తక మానం. దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారు ప్రియులారా, ఎవరైతే ప్రభువుని జన్మరక్షకుడుగా తన గృహంలో చేర్చుకుంటారో, విశ్వసించిన వారు వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి అధికారం ఉంది. ఇదో ఒక స్థానికంగా కాదు, కానీ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. అందుకు కాబట్టి కీర్తనకారుడు అంటాడు, యెహోవా అందరికీ ఉపకారంట. ఆయన అందరికీ కూడా ప్రభువుగా ఉన్నాడు. అందరూ కూడా సంతోషించాలని ఆయన కోరుకుంటారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి జన్మించినప్పుడు 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన ప్రేమను చూపించాడు. రెండవదిగా ఆయన కృపను చూపించాడు. మూడవదిగా ఆయన త్యాగాన్ని చూపించాడు. ఇదే క్రిస్మస్ అనే సంబరాలు, లేకపోతే క్రిస్మస్ అనే ఆరాధన. ప్రేమ ఈ లోకంలో అందరినీ ప్రేమించాలని కోరుకున్నాడు. ప్రేమ దేవుని మూలంగా కలిగింది కాబట్టి, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు కాబట్టి ప్రేమించే గుణాన్ని ప్రభువే మనకి నేర్పాడు. మాక్లూరు మండలం మొడాటిపల్లిలో ఘనంగా సర్పంచ్ ప్రమాణ స్వీకరణ మహోత్సవం జరిగింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం తన వంతు సేవ చేస్తానని పేర్కొన్నారు. మాక్లూరు మండలం మొడాటిపల్లిలో బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. ముందుగా గ్రామంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి నూతనంగా గెలుపొందిన సర్పంచ్ బడుగు సత్యనారాయణ సత్యంను ఎమ్మెల్యే శాల్వతో సన్మానించారు. బహిరంగ సభలో నూతన సర్పంచ్ బడుగు సత్యనారాయణ సత్యం మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ యువతకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, ఇల్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే స్పందించి సాధ్యమైనంత వరకు నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరారు. గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని, గ్రామ యువత ప్రజలు నాకు సహకరించాలని నూతన సర్పంచ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిమ్మల వడ్డెన, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏ ఒక్కరిని కూడా
కూడా తప్పంచనీయను. ఎవరైనా నాతోని సోదరులాగా, నాకు అన్నదమ్ములాగా, ఎందుకంటే నా కోసం పనిచేశాను కాబట్టి నేను మీకు సేవకుడిగా ఖచ్చితంగా పనిచేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనకు ఎమ్మెల్యే అన్నగారు కూడా ఉన్నారు. ఏదున్నా నేను తన దృష్టికి తీసుకుపోతా. నాతో అయినట్టు మట్టుకు నేను తీరుస్తా. నాతో గాంధీ ఏదైనా ఉంటే మాత్రం అన్నగారి దృష్టికి తీసుకుపోతా. దయచేసి మీరు ఇప్పటిదాకా ఎట్లా నాతోని నాకు క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్తవ మతస్థులు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా నగర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ మతస్థుల ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కంటేశ్వర్ ప్రాంతంలో గల సిఎస్ఐ దక్షిణ ఇండియా సంఘం మేధక్ అధ్యక్ష మండలం నిజామాబాద్ ఫాస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా ప్రార్థనలతో నృత్యాలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ వేడుకల్లో పాల్గొని మత గురువులు చేసిన సందేశాన్ని విని తదనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సేవ భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసు ప్రభు బోధించిన మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని మతాల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద పండుగ క్రిస్మస్. ప్రపంచంలోని అనేక దేశాలలో జరుపుకున్న పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే శాంతికి, మానవత్వానికి, సౌభ్రతానికి ప్రతీక. ఆ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా పేదలను కూడా కానీ బాధితులను ఉంటుందని మనకు సందేశం ఇవ్వడం. ఈ సందర్భంగా ఆయన చూపెట్టిన మార్గంలో శాంతిని పాటిస్తాం, మానవత్వంతో జీవితాం, ఇతరులకు సహాయపడతామని ఏదైతే సందేశం ఉందో ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాయి. మరి ఒకసారి క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు, పెద్దలకు, చర్చి పెద్దలకు, నగరంలోని అన్ని చర్చి పాత్రలకు, హైదరాబాద్లో చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేటలో గల చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని యేసు ప్రభు ప్రజలు ఎక్కువ మొత్తంలో అందరూ చర్చికి చేరుకుని ఆనందంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్న ఆయా పట్టణాల్లో గల చర్చిల్లో కూడా క్రైస్తవులు పిల్లలు భారీ సంఖ్యలో చర్చిలోకి చేరుకుని క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గాజులపేట చర్చ్ ఫాదర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ అనేది అన్ని మతాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా ప్రేమ, త్యాగం, శాంతి, మానవత్వానికి ప్రతీక అని నిర్మల్ పట్టణంలోని గాజులపేట ఫాదర్ పేర్కొన్నారు. అలాగే యేసుక్రీస్తు బోధనలు సమాజానికి శాంతికి చిహ్నంగా దారి చూపే మార్గదర్శకాలని తెలిపారు. అలాగే అన్ని మతాలు సమానమనే భావనతో, శాంతియుత భావంతో యేసు ప్రభు అందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి అందరూ బాగుండేలా ఆ యేసు ప్రభు దీవించాలని ఆయన కోరుకున్నారు. ఈ చారిత్రాత్మకమైన 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి సంఘమంతటి పక్షమున వీక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుల మత భేదాలు లేకుండా క్రీస్తు ప్రేమను అందరికీ పంచడం కొరకై ఎన్నో రకాలైనటువంటి సేవా పరిచర్యలు జరిగించుతూ ఉంటున్నటువంటి సంఘము అని అనేకులు దానిని మనసులో ఉంచుకొని ఈ దేవాలయాన్ని దర్శించి క్రీస్తు ప్రభుల వారిని విజయవంతంగా జరిగింది. సుశీల కుమార్ రాయ్ గారు
మంచి వాక్యం అందించినారు. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రపంచంలో కూడా దేశ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఘనంగా సంబరాలతో ఆశిస్తూ ఎంతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. క్రైస్తవులందరికీ కూడా ప్రపంచానికి రోజులుగా పాల్గొంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని ఆనందాన్ని పంచుకుంటూ ఈ యొక్క సంబరాలను అందరికీ కూడా ఆనందపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మనం నిజంగా ఈ నిర్మాణంలో కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటున్నాం. క్రైస్తవ సోదరులందరూ సోదరిమణులు కూడా దేవుని ఆరాధిస్తూ క్రైస్తవులు సంవత్సరానికి ఒక మారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవులకు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ వస్త్రాలను పంపిణీ చేశారు. నగరంలోని సుభాష్ నగర్ లోని నిర్మల హృదయ పాఠశాల సమీపంలోని చర్చిలో మాజీ మేయర్ సంజయ్ క్రైస్తవులకు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం అదే ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాన్ బిర్యానీ పాయింట్ ను ప్రారంభించారు. బిర్యానీతో పాటు స్నాక్స్ ఇక్కడ అన్ని రకాల నాణ్యతతో తయారు చేస్తారని సంజయ్ పేర్కొన్నారు. సంజయ్ చిరకాల మిత్రుడు కపిల్ డాన్ ఈ బిర్యానీ పాయింట్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఈ బిర్యానీ పాయింట్ దినదిన అభివృద్ధి చెందాలని ఆశించారు. నిర్వాహకులు సంజయ్ కు స్వాగతం పలికి సత్కరించారు. ఈరోజు సుభాష్ నగర్లో నిర్మల ఉదయ కాన్వెంట్ దగ్గర మా మిత్రుడు, చాలా పాత మిత్రుడు కపిల్, వాళ్ళ అన్నయ్య శంకర్ గారు వారి యూత్ ఫ్రెండ్స్తో అందరితో కలిసి డాన్ బిర్యానీ సెంటర్ అనే బిర్యానీ సెంటర్ని అట్ ద సేమ్ టైమ్స్ ఇక్కడ స్నాక్స్, బిర్యానీ రెండు అవైలబుల్ ఉంటాయని చెప్పి మేనేజ్మెంట్ వారు తెలియజేస్తున్నారు. కపిల్ నాకు సుమారు 15-20 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు. మామూలుగా కపిల్కి ఫోన్ చేస్తూ ఉంటే కపిల్ డాన్ అని వస్తుంది. ఆ డాన్ పేరుని తీసుకొని డాన్ బిర్యానీ సెంటర్ పెట్టింది. సో డాన్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ఈ డాన్ బిర్యానీ కూడా అంతే సూపర్ హిట్ కావాలని చెప్పి డాన్ మిత్రులు కూడా అంత డాన్లు ఉన్నారు ఇక్కడ. మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా నడుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి ఐ విష్ దెమ్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బిజినెస్. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన రజకులకు రాజకీయ చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలన్నది తమ లక్ష్యమన్నారు. రజకులు రాజకీయ చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలన్నారు. స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలలో రజకులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా ఎన్నికైన శుభ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గూపన్పల్లిలో గల దీపక్ గార్డెన్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులు చింతకుంట శంకర్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన రజకులు రాజకీయ చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలన్నారు. అదేవిధంగా రజకులు రాజ్యాంగ ప్రసాదించిన రాజకీయ పదవుల్లో ఉన్నతంగా రాణించాలని, ప్రజల మెప్పు పొందాలని కోరారు. అనంతరం సర్పంచ్ గా గెలుపొందిన నాగపూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ గా గెలుపొందిన అన్సన్పల్లి గంగాధర్, కృష్ణ, బాలయ్య, అన్నపూర్ణ, నరేష్ వార్డు సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు భరత్, చంద్రం, సాయిలు, కిషన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుప్పన్పల్లి గంగస్థానంలోని గల దీపక్ గార్డెన్లో స్థానిక ఎన్నికల్లో గెలిచిన నిజామాబాద్ రజక సభ్యులు 26 మంది, వార్డు సభ్యులు, 6 ఉప సర్పంచులు, మరి ఒకరు సర్పంచ్గా గెలుపొందారు. వాళ్లకు మా నిజామాబాద్ రజక ఐక్యవేదిక తరపున ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వారి గ్రామాల్లో అందరికీ మంచి సేవాభావం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండు మేము ఈ వార్డులలో చాలా మంచిగా పనిచేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని మా రజక ఐక్యవేదిక తరఫున వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఇందులో రజక ఐక్యవేదిక ప్రతి మండల సభ్యులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మరియు మా సలహాదారులు, స్టేట్ కమిటీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం గూపన్పల్లిలో గల గూపన్పల్లి శంకర్ ఆధ్వర్యంలో దీపక్ గార్డెన్లో మన ఇందులో మరియు అందులో భాగంగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా
అందరూ పోటీ చేసి మా రజకుల సత్తా ఏందో చూపించాలని వారికి సూచించడం జరిగింది. మరియు ఇందులో ముఖ్యంగా అధిక మహిళలు గెలిచారు. ఆ మహిళలకు కూడా మేము ఎలా చేయాలి, భయపడకుండా ముందుకెళ్ళి మరి మగవారితో సమానంగా పనిచేయాలని వాళ్ళకు కూడా సూచించడం జరిగింది. మా మహిళలకు మీరు మా చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో సేవాభావం చేసి అదే స్ఫూర్తితో ఐలమ్మ స్ఫూర్తితో ధైర్యంగా ముందుకెళ్ళాలని వారికి సూచించడం జరిగింది. ఇందులో ఇంతేకాదు మా జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణలో కూడా మా జిల్లాని ఆదర్శంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి మోకాలు అడ్డు వేసిందని, ప్రజల సంక్షేమాన్ని సైతం గాలికి వదిలేసిందని సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎడపల్లి మండలంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 షాదీ ముబారక్ 32 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల సర్పంచ్ల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగుతుందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేసిన పాపన పోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులలోనే సుమారు 9 లక్షల రూపాయలుగా నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి వారికి నెల నెలా సన్నబియ్యాన్ని అందించే పేదల మన్ననలు పొందిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. అలాగే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు అందజేస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల ద్వారా రుణం పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అనేక రకాలైన చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ కాళ్లపైన తాము సగర్వంగా నిలబడగలిగేలా చేస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు గాను నూతనంగా కొలువుదీరిన సర్పంచ్లు ప్రణాళికలు రూపొందిస్తూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్ల రామ్మోహన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఇరంటిలింగం, తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ శంకర్ తో పాటు గ్రామాల సర్పంచ్లు, లబ్ధిదారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కరెంటు లైన్ వైర్లు కానీ పైపులు వేసుకోవడానికి కానీ మేస్త్రి పని చేయడానికి కానీ రంగులు వేయడానికి కానీ మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మంచి ట్రైనింగ్ ఇస్తారు, పనులు దొరుకుతున్నాయి. అటువంటి చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న కొందరు పిల్లలకు కంప్యూటర్స్ స్కిల్ డెవలప్మెంట్, ఆ కంప్యూటర్ పిల్లలకు కూడా ఒక 3-4 నెలలు మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మంచి జాబ్ వస్తుంది. 100 మంది ట్రైనింగ్ అయితే వాళ్ళు కంపెనీలు చెప్తున్నాం, మీరు 50 మంది సెలెక్ట్ చేస్తాం, మంచి చేపిస్తారు. అవన్నీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. మన పిల్లలకి అది పంపించుకోవచ్చు. బోధన్ పట్టణంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గొప్ప నాయకుడి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ మాట్లాడుతూ వాజ్పేయి దేశ అభివృద్ధికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు, గ్రామీణ సడక్ యోజన వంటి కార్యక్రమాలతో పల్లెలకు రవాణా సౌకర్యం కల్పించిన గొప్ప నాయకుడు, పోఖ్రాన్ అణు పరీక్షలతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిన దిశాలి అని, కార్గిల్ యుద్ధంతో భారతదేశ ఆర్మీ సత్తాని ప్రపంచానికి తెలియజేశారు. భారతదేశ ప్రజలు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామచందర్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్స్ మాసిని వినోద్, బోధన్ మండల అధ్యక్షులు సిరిప సుదర్శన్, మాజీ కౌన్సిలర్ గడుగు ధర్మపురి, పట్టణ ప్రధాన కార్యదర్శులు మిర్జాపురం అరవింద్, రాజుల దేవి, పవన్ కుమార్, సీనియర్ నాయకులు కందికట్ల వాసు, పెరక వెంకటేష్, గుంత గంగాధర్, పట్టణ అధ్యక్షులు గాది సందీప్, కార్యదర్శి గంగుల శ్రీకాంత్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్, దళిత మోర్చా అధ్యక్షుడు కలిగూట కృష్ణ, నాయకులు మల్లారం దత్తు,
కిరణ్, శ్రేణు, రాజు, కళ్యాణ్, విజయ్, అనిల్ ప్రసాద్, వెంకట్, ప్రవీణ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మాన్యనీయ భారత్ మాత ముద్దు బిడ్డ అయినటువంటి మాజీ ప్రధాన వర్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న అవార్డు గ్రహీత. ఈరోజు వారి యొక్క జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశ ప్రజలు చిరస్మరణీయంగా గుర్తించుకోవాల్సిన మహోన్నతమైన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు భారతదేశం ముందు తర్వాతనే రాజకీయాలని చెప్పడం జరిగింది. ఎంతోమంది యువతకి ఆయన యొక్క మాటలతోటి ఇన్స్పిరేషన్ చేసి ఈరోజు దేశంలో ఎంతోమంది రాజకీయంగా ముందుకు రావడానికి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకరోజు మన దేశం పైన కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా మరియు అమెరికా కలిసి పాకిస్తాన్కు మద్దతు తెలిపి భారతదేశాన్ని భయపెట్టాలని చూస్తే కూడా ధీశాలైనటువంటి ధైర్యశాలైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నా దేశం కోసం నేను దేనికి కూడా వెనుకాడనని చెప్పేసి అమెరికా, చైనా, పాకిస్తాన్కు ఎదురుగా నిలబడి పోరాటం చేసి సైనికులకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆ యొక్క కార్గిల్ యుద్ధాన్ని గెలిచి భారతదేశానికి ఒక మంచి సూచన ఇవ్వడం జరిగింది. ఎంతో మందికి ఆయన ఆదర్శం నిలవడం జరిగింది. కావున అలాంటి ఒక మహానుభావుడి యొక్క విగ్రహాన్ని కూడా బోధన్ పట్టణంలో పెట్టాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వం వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశ యువత కూడా దేశం కోసం రాజకీయాలకు వచ్చి ఎంతో సేవ చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంబరాన్ని అంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చ్లలో ప్రార్థనలు జరిపిన క్రైస్తవులు. వాజ్పేయి జీవితం నేటి తరం యువతకు ఆదర్శం. మాజీ ప్రధాని జన్మదినోత్సవ వేడుకలలో అర్బన్ ఎమ్మెల్యే స్పష్టం. చెరువు నీరు కలుషితం కాకుండా ప్రజలు సహకరించాలి. ఎల్లయ్య చెరువు శుద్ధీకరణ పనులను ప్రారంభించిన పోచారం. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశం. తల్లిదండ్రుల కలలను సాకారం చేసిన బిడ్డలు. ప్రభుత్వ బడిలోనే కొనసాగిన విద్యాభ్యాసం. అక్క తమ్ముడి సక్సెస్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.